హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశపు చరిత్రను గనక గమనిస్తే, గత 1000 సంవత్సరాల చరిత్రను గమనిస్తే అలావుద్దీన్ ఖిల్జీ, ఘోరీ, గజనీ, తుగ్లక్ సైన్యాలు, మొఘలు చక్రవర్తులు, బహమనీ సుల్తానులు, ఆ తర్వాత నిజాంసు ఎన్నెన్ని దారుణాలు చేశారో, తమ మతం కాని వాళ్ల మీద ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని ఆంక్షలు విధించారో, ఎన్ని అదనపు ట్యాక్సులు విధించారో, ఎంత హింసించారో ఒక్కసారి చరిత్రను త్రవ్వితే మనకు తెలుస్తుంది. అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు, తుగ్లక్ సైన్యాలైతే మన దక్షిణ భారతదేశంలో ఎన్ని దేవాలయాలను ధ్వంసం చేశాయో, ఎంత బంగారాన్ని ఎత్తుకుపోయాయో, ఎంతమంది స్త్రీలను చెడగొట్టారో, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ స్త్రీలను వాళ్ళ సైన్యంలో ఉన్న వాళ్ళకిచ్చి పెళ్లిళ్లు చేసి బలవంతంగా మతమార్పిళ్లు చేయడము, ఒక్కొక్కరికి ముగ్గురిని నలుగురినిచ్చి వివాహాలు చేయడము, వాళ్లకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల పేర్లు పెట్టడము, అలా 2-3 జనరేషన్స్ అవగానే ఏం జరుగుతుందయ్యా అంటే వాళ్లకు సంబంధించినటువంటి ఆ సంతతిని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లడము, దాంతో మళ్లీ తిరిగి భారతదేశంలో ఉన్న హిందువుల మీద దాడి చేయడము, ఇలా చేస్తూ వచ్చారు. 800 సంవత్సరాల చరిత్ర కనుక మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15th. ఆ రోజు హైదరాబాదు రాష్ట్రానికి ఇంకా స్వాతంత్రం రాలేదు అంటే ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. నిజాంస్ పరిపాలిస్తున్నటువంటి కాలం. ఆ సమయంలో రజాకార్ల పేరు మీద నిజాం గారి ప్రైవేటు సైన్యం జరిపినటువంటి దాడులు, వాళ్ళు రెచ్చిపోయి హిందువుల మీద చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. గ్రామాల మీద పడి దోచుకోవడము, స్త్రీలను చెడగొట్టడము, పురుషులకు కాళ్ళు చేతులు నరకడము, పంట పొలాలను నాశనం చేయడము, డబ్బెత్తుకుపోవడము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొన్ని నెలలకు కూడా ఇంకా హైదరాబాదు లొంగిపోకపోతే అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా తెలివిగా సైన్యాన్ని దింపి నిజాము లొంగిపోయేలా చేశారు. అయితే హైదరాబాద్ అనేది భారతదేశం లోపలే ఉంది కాబట్టి సైనిక చర్య అని చెప్పి అనకుండా చాలా టెక్నికల్గా హైదరాబాదుపై పోలీసు చర్య అనే పదాన్ని ప్రయోగించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎందుకంటే వేరే దేశం మీదికి సైన్యం వెళుతుంది తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్లను ఆక్రమించుకోవడానికి సైన్యం వెళ్ళదు కదా. హైదరాబాద్ భారతదేశంలోనే భాగం. నువ్వు వెధవేషాలేస్తే నీ మీద పోలీసులను ప్రయోగిస్తాము అని దానికి పోలీసు చర్య అని చెప్పి పేరు పెట్టారు. నిజానికి ప్రయోగించింది సైన్యాన్నే. భారత సైన్యం వచ్చేసరికి ఇక నిజాము ఏం చేయాలో అర్థం కాక లొంగిపోయాడాయన. అప్పటి వరకు ఎన్ని దారుణాలు జరిగాయో. నిజామ్స్ కంటే ముందు ఇంకా చాలా మంది ఏంటంటే రజాకార్లు మాత్రమే అనుకుంటారు. రజాకార్లు ఉన్నటువంటి సంవత్సరాలు చాలా తక్కువ సంవత్సరాలు. కాకపోతే లేటెస్ట్ గా తెలంగాణలో అనుభవించినటువంటిది కాబట్టి, స్వాతంత్రం రాకముందే అనుభవించినటువంటి పరిస్థితులు కాబట్టి గుర్తుంటున్నాయి. కానీ అంతకు ముందు రజాకార్ల కంటే ముందు ఖిల్జీ సేనలు, తుగ్లక్ సేనలు, బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబులు వరుస పెట్టి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించారో చరిత్ర చదువుకుంటే మనకు తెలిసిపోతుంది. విజయనగర సామ్రాజ్యం ఉన్నంత వరకు మళ్ళీ గోల్కొండ నవాబులు కాస్త కంట్రోల్లో ఉండేవాళ్ళు. పక్కనే హిందూ సామ్రాజ్యం ఉంది కదా, అఖండమైన హిందూ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఉంది. దాంతో గోల్కొండ నవాబులు కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యిందో రాక్షస తంగడి యుద్ధంలో, అక్కడి నుంచి మళ్ళీ లేచి కూర్చున్నారు మళ్ళీ దారుణాలు. అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీని ఔరంగజేబు సైన్యము కళ్ళు పీకి ఆయన చర్మాన్ని ఒలిచి ఎంత భయానకంగా చంపారో తెలుసా. ఇలాంటి ఎన్నెన్నో దారుణాలకు ఒడిగట్టారు మన భారతదేశంలో. ఇక ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం ఆ స్థాయిలో ఆక్రమించుకున్నారు తాలిబాన్స్. వీళ్ళకంటే కూడా భయానకమైన సంస్థలు మధ్య ఆసియా దేశాలలో ఉన్నాయి అని, వాటి మీద మేము ఉక్కుపాదం మోపబోతున్నాము అని బైడెన్ అంటూ ఉన్నారు. ఆయన ఏం ఉక్కుపాదం మోపుతారో ఏంటో తెలియదు కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లడం మాత్రం ఆయన చేసినటువంటి చారిత్రాత్మకమైన తప్పిదము. మరికొంతకాలం ఉంచి ఒక 10 ఏళ్ల పాటు ఇంకా కొనసాగించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళింటే బాగుండేది. అదేం చేయలేదు అమెరికా. అది ఈరోజు మానవ హక్కుల హననం ఆఫ్ఘనిస్తాన్లో జరగడానికి కారణమవుతోంది. వీళ్ళందరికంటే భయంకరమైన వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎర్రచొక్క మేధావులు. నిరంతరం భారతదేశం మీద విషం కక్కడము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలనే భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేసే లక్షణాలు పనులు చేయడము, ఇది నిరంతరం ఎర్రచొక్క మేధావులు చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే అలాంటి ఎర్రచొక్క మేధావులు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో, ఎడిటోరియల్ బోర్డ్స్లో ఉంటారు. ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటారు. మనం ఏ వార్తలు చూడాలి, ఏ వార్తలు చూడకూడదు అని చెప్పి ఎడిట్ చేసే విభాగాలలో ఉంటారు. అలా గత కొంతకాలంగా మనకు భారతదేశంలో చాప కింద నీరులాగా గత 70 సంవత్సరాల నుంచి అందాం ఎర్రచొక్క భావజాలాలను భయంకరంగా నింపిపెట్టారు. దానికి తోడు సినిమాలు దాని నిండా నింపిపెట్టారు, పాటలలో నింపిపెట్టారు, కథలలో నింపిపెట్టారు. రామాయణాన్ని విమర్శించడము, మహాభారతాన్ని విమర్శించడము. మహాభారతంలో, రామాయణంలో మనం ఏ పాత్రలనైతే దైవాలుగా భావించి పూజిస్తూ వచ్చామో
ఆ పాత్రలన్నింటినీ తొక్కేసే విధంగా సినిమాలలో చూపిస్తూ దుష్ట పాత్రలన్నింటినీ బాగా హైలైట్ చేయడము. సో అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మనం ఏం నమ్ముతూ వస్తుంటామంటే మహాభారతంలో ఉన్న దుష్ట పాత్రలే హీరో పాత్రలు అని చెప్పి నమ్మి పాండవులు ఏదో బలహీనులు, పాండవులు ఏదో నీచులు అన్నట్టుగా మనమే నమ్మేటటువంటి పరిస్థితికి కమ్యూనిస్టు రచయితలు తీసుకొని వచ్చారు. మన తెలుగునాట ఒక అద్భుతమైన సినిమా ఒకటి వచ్చింది, పెద్ద సినిమా, ఒక పెద్ద హీరో గారు నటించినటువంటి సినిమా, ఇప్పటికీ చెప్పుకునేటటువంటి సినిమా. అందులో పాండవులను విలన్లలాగా పెట్టి కౌరవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ హీరోల్లాగా చూపిస్తూ సినిమా తీశారు. ఆ సినిమాకు రైటర్ ఎవరు అనేది ఆలోచించగలిగేంతటి మేధావిత్వం, ఆలోచన విధానం ప్రజలలో ఉండదు. ఆ సినిమాలో నాకు కావాల్సిన పెద్ద హీరో నటించాడు, వెళ్ళి చూస్తారు. ఆ సినిమా రైటర్ ఎవరండి, చార్వాక అని చెప్పి ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికకు ఎడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ సినిమాకు డైలాగ్స్ రాశారు. పక్కా కమ్యూనిస్టు మేధావి, హేతువాదం పేరు మీద నిరంతరం భారతీయ సనాతన ధర్మం మీద విషం చిమ్మేటటువంటి ఒక ఆయనను తీసుకొచ్చి కూర్చోబెట్టి డైలాగ్స్ రాయించారు. ఇక ఏముంటుందండి సినిమా, ఆలోచించండి. ఆ సినిమా యొక్క ప్రభావం 40 ఏళ్ల నుంచి పడింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మహాభారతంలో ఉన్నది ఇది అని చెప్పినా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో హిందువులలోనే చాలామంది ఉన్నారు. అంటే ఎర్రచొక్క మేధావులు వీళ్ళకంటే కూడా ఇంకా ప్రమాదకరం అని నేను అనట్లా. నిన్నగాక మొన్న తస్లిమా నస్రీన్ ఒక ట్వీట్ పెట్టింది వీళ్ళ గురించి. ఇది మన భారతదేశంలో జరుగుతున్నది. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండడము, చక్కటి కోర్టు వ్యవస్థ ఉండడము, భారతదేశంలో సైన్యానికి ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతమైన ప్రభుత్వం ఉండడము, ఇది ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆశా కిరణం. ఇక భవిష్యత్ సంగతి మనకు తెలీదు. మనం ఎంతసేపు మన కుల రాజకీయాలు, లోకల్ రాజకీయాలలో పడి ఓవరాల్గా భారతదేశం మొత్తం ఏం జరుగుతోంది, ప్రపంచం మొత్తం ఏం జరుగుతోంది, దాని ఇంపాక్ట్ ఏం పడుతోంది, చరిత్రలో ఏం జరిగింది, చరిత్రను మర్చిపోతే ఏం జరుగుతుంది, ఇది మనం ఆలోచించాం. అంత సమయం మనకు ఉండదు. కాబట్టి చాప కింద నీరులాగా కమ్యూనిస్టులు వాళ్ళు ఏం చేయాలో మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏమీ తెలియనట్టు మనం బతికేస్తూ ఉంటాం. అది మన సమాజంలో జరుగుతున్నది.